గైస్ 29 ఏళ్ళు కలిగిన నైనా అని ఒక అమ్మాయిని తన సొంత భర్త అతి కిరాతకంగా తందూరి చికెన్ చేసే ఓవెన్లో వేసి చంపి కాల్చాడంటే మీరు నమ్ముతారా? ఈ కేసు చూస్తే నమ్మాలనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే సుశీల్ శర్మకి అండ్ నైనాకి పెళ్ళైతే అయింది. అండ్ సుశీల్ శర్మ వచ్చేసి కాంగ్రెస్ యూత్ లీడర్కి అయితే పనిచేసుకుంటూ వచ్చాడు. అండ్ పెళ్ళైన కొత్తలో వీళ్ళ రిలేషన్షిప్ బాగుండే అండ్ ఎటువంటి గొడవలు అయితే లేవు. కానీ పోను వీళ్ళ గొడవలు అయితే ఎక్కువ అవుతూ వచ్చాయి. అండ్ ఆ గొడవలు ఎలా అయిపోయాయి అంటే ఎవరు కంట్రోల్ చేసినా తగ్గేలాగైతే లేరనమాట ఇద్దరు వచ్చేసి. అలా వీళ్ళ గొడవలు పోను వీళ్ళ రిలేషన్షిప్ వచ్చేసి పూర్తిగా స్పాయిల్ అయితే అయిపోయింది. అలా ఒక రోజు 2 జూలై 1995లో పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచిందనమాట వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఎంత కంట్రోల్ చేసినా అయితే వీళ్ళు కంట్రోల్ అయితే అవ్వలేదు. అండ్ వాళ్ళ యాంగర్ వచ్చేసి కంప్లీట్గా తగ్గలేదన్నమాట. అండ్ ఆ యాంగర్లో వచ్చేసి ఏంటంటే సుశీల్ అనే వ్యక్తి ఒక్కసారిగా గన్ అయితే తీసేసి నైనాని అయితే కాల్చేశాడనమాట. అండ్ కాల్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఆ బాడీని తీసుకెళ్ళి ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఆ హోటల్ పేరు వచ్చేసి బగియా అనమాట. ఇంకా బాడీని ఎక్కడ దాచిపెట్టాలని చెప్పి 4 దిక్కులు చూస్తూ ఉంటే ఒక దిక్కున తనకు వచ్చేసి తందూరి చికెన్ చేసే ఓవెన్ అయితే కనిపించింది అనమాట. వెంటనే నైనా బాడీని తీసుకెళ్ళి ఆ తందూరి చేసే ఓవెన్లోకి అయితే పడేశాడు. అండ్ పడేసి దాన్ని స్విచ్ ఆన్ అయితే చేశాడు అనమాట. ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగిపోయి అప్పుడు ఆ హోటల్కి ఉన్న అవుట్లెట్ నుంచి బ్లాక్ స్మోక్ రావడం అయితే మొదలైందనమాట. ఇదంతా లోకల్ చూసినప్పుడు లోపల ఏదో షార్ట్ సర్క్యూట్ అయిపోయి అంటుకుపోయిందని అయితే వీళ్ళైతే భయపడ్డారనమాట. వెంటనే అక్కడికి పోలీసులను అయితే పిలిచారు. అప్పుడు పోలీసులు వచ్చి సీన్లోకి ఎంటర్ అయితే అర్థమైంది తను వచ్చేసి ఘోరంగా నైనాని కాల్చి చంపేస్తున్నాడని చెప్పేసి. ఇంకా ఎంత కాపాడినా నైనాని అయితే కాపాడుకోలేకపోయారు. అండ్ నైనా వచ్చేసి చనిపోయిందనమాట. సో దీనికోసం వచ్చేసిందంటే సుశీల్ని అరెస్ట్ అయితే చేశారు. అండ్ తనకు కూడా ఎటువంటి మరణశిక్ష అయితే విధించలేదు. బట్ తనకు వచ్చేసిందంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయితే దొరికిందనమాట. అండ్ ఇప్పటికి స్టిల్ ఆ కేసుని తలుచుకుంటే చాలామంది అక్కడ ఉన్న లోకల్స్ అయితే భయపడతారనమాట. అండ్ ఇదంతా మనకి ఢిల్లీలో అయితే జరిగింది. సో ఇలాంటి క్రైమ్ సీన్స్ వచ్చేసి మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి గైస్. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.